అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిజాలు నిర్ధారించాలన్నారు. భావసారూప్యం గల అన్ని పార్టీలను కలుపుకొని ఈ నెల 10వ తేదీన ప్రధాని కలవనున్నట్లు చంద్రబాబు తెలిపారు. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. దీనిపైన మళ్ళీ 9వ తారీఖున లైక్ మైండ్ పొలిటికల్ పార్టీస్ ఒక మీటింగ్ పెడుతున్నాం. 10వ తారీఖున పీఎంని కలవాలనుకుంటున్నాం. మళ్ళీ దాని తర్వాత పార్లమెంట్లో రేజ్ చేసి ఎంతవరకు ఈ సమస్య పైన పోరాడడం కోసం ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగున ఈ మైనింగ్ మాఫియాకి అండగా ఉంటున్నారు. అది మేము చెప్పడం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉండే కాంగ్రెస్ గవర్నమెంటే, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఢిల్లీలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, వాళ్లే చెప్పే పరిస్థితి వచ్చింది. ఏదైతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేశారో దాన్ని పూర్తిగా కట్టడి చేయడమే కాకుండా దానికి తగిన విధంగా పనిష్ చేయడం, ఏదైతే ఈ యొక్క మైనింగ్లో పెద్ద ఎత్తున లూటింగ్ చేశారో, ఇల్లీగల్ మైనింగ్ చేశారో దాన్ని పూర్తిగా రికవర్ చేయాల్సిన అవసరం ఉంది. సిఈసి రిపోర్ట్ని పూర్తిగా అమలు చేయడం, సిబిఐ ఎన్క్వైరీ చేయడం, వచ్చిన డబ్బులు ఎక్కడికి పోయిందో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి దోషుల్ని పూర్తిగా పనిష్ చేసే వరకు ఈ పోరాటం ఆగదు. అక్రమ మైనింగ్ వ్యవహారాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. మైనింగ్ అక్రమాలను అడ్డుకోవాలంటూ తనను కలిసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వినతిపై ఆయన సానుకూలంగా స్పందించారు. మైనింగ్ మాఫియా ఆగడాలను తుదముట్టించేందుకు తన వంతు కృషి చేస్తానని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. గనుల అక్రమాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు బాబు చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయమని అబ్దుల్లా వ్యాఖ్యానించారు. Come and see me. He's an old friend of mine, and he brought in this report on the Indian democracy, particularly this on the mining issue that he has brought to my notice. I hope to take this to the Government of India and to the Prime Minister, present it to him so that proper action can be taken.